హలో రెసిపీ వెల్కమ్ బ్యాక్ అబ్బాయి చేతి వంట. ఇవాళ ఎమియెస్ట్ స్వీట్స్ రెసిపీ సేమియా పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాం. అన్నీ ఉండాల్సిన అవసరం లేదండి, మన ఇంట్లో ఉన్న దాంతో పర్ఫెక్ట్ సేమియా పాయసం ఎలా చేయాలో చూద్దాం. లెట్స్ స్టార్ట్. ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ పోసేసి 1 కప్పు సేమియా పోసుకొని అది వేయించాలి. అది బ్రౌన్ కలర్లో మారే వరకు వేయించి బ్రౌన్ కలర్లో మారాక ఒక ప్లేట్లో తీసుకోండి. ఇప్పుడు ఇదే గిన్నెలో ఏ కప్పుతో సేమియా తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పులు పాలు పోసుకొని మరిగాక మనం వేయించుకున్న సేమియాని పోసుకొని ఉండలు లేకుండా బాగా కలపండి. ఉండలు లేకుండా కలిపేసి ఒక 15 నిమిషాలు వదిలేయండి. 15 నిమిషాల తర్వాత ఇప్పుడు ఈ సేమియా పాయసం అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. మనం పొరపాటుగా కలపకుండా వదిలేసామనుకో అడుగు అనేది పట్టేస్తుంది. ఇప్పుడు ఏ కప్పుతో అయితే సేమియా తీసుకున్నాం అదే కప్పుతో పంచదార అనేది తీసుకోండి. లేకపోతే మీరు తక్కువ షుగర్ తీసుకునే వాళ్ళైతే మీరు తక్కువ వేసుకోవచ్చు. చక్కెర వేసాక ఒక 15 నిమిషాలు మళ్ళీ లో ఫ్లేమ్లో ఉడకాల్సింది. అప్పుడప్పుడు అడుగు పట్టకుండా మంచిగా కింద తిప్పుతూనే ఉండాలి. 15 నిమిషాలు ఉడికిన తర్వాత కింద దించుకోండి. మీకు నచ్చిందా? ట్రై చేస్తారా? ఇగో ఇలా లూజుగా పల్చగా సేమియా పాయసం అనేది వస్తుంది. ఈ కన్సిస్టెంట్కి వస్తే పర్ఫెక్ట్ సేమియా పాయసం రెడీ అయిపోయిందంటే. మీకు ఈ సేమియా పాయసం నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే అబ్బాయి చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.